టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ వన్డేల్లో కొనసాగాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కుర్రాళ్లతో కూడిన భారత జట్ అదిరే ప్రదర్శనతో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ను సమం చేయడం ఈ సీనియర్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్లో కొనసాగడంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. 36 ఏళ్ల కోహ్లీ, 38 ఏళ్ల రోహిత్లను ఆస్ట్రేలియాలో 3 వన్డేల సిరీస్ లో చూడొచ్చు. ఆ తర్వాత సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ లో చూడొచ్చు. ఇక ఆ తర్వాత 2026 జనవరి నుంచి జూలై మధ్య న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో 6 వన్డేలు ఆడడానికి అవకాశం ఉంది. కానీ 2027 నవంబర్లో జరిగే వన్డే ప్రపంచ కప్కు సంసిద్ధం కావడానికి వాళ్లకు ఈ మ్యాచ్లు సరిపోతాయా అన్నది ప్రశ్న. అయితే ఈ విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ ఈ విషయం గురించి త్వరలో చర్చిస్తాం. ప్రపంచ కప్కు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అప్పటికి రోహిత్ కు 40 దాటుతాయి. కోహ్లీ 40వ ఏట ఉంటాడు. పెద్ద టోర్నీకి చాలా స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మనం చివరిసారి 2011లో వన్డే ప్రపంచ కప్ ను గెలిచాం. వచ్చే టోర్నీలోపు కొందరు కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఆ అధికారి చెప్పాడు. మరి సీనియర్ ఆటగాళ్లకు కోరుకున్నప్పుడు వీడ్కోలు చెప్పే అవకాశం ఇస్తారా, లేదా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్లను పక్కన పెడతారా అన్నది ఆసక్తికరం. అయితే వాళ్ళని ఎవరూ ఒత్తిడి చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ మానసికంగా, శారీరకంగా ఆ ఇద్దరి పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కోసం వచ్చే వన్డే సర్కిల్ మొదలు కావడానికి ముందు వాళ్లతో మీటింగ్ ఉంటుంది. అంతా దానిపై ఆధారపడి ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి.